చందమామ కథలు ఎపిసోడ్ 4 బంగారు గుడ్డు పెట్టే కోడి రహస్యం. అనగనగా పచ్చని పొలాలు, చిన్న వాగులు, పక్షుల కిలకిలా రావాలతో అందంగా ఉండే ఒక గ్రామముండేది. ఆ గ్రామం పేరు మంగళాపురం. ఆ ఊరిలో ఎక్కువ మంది రైతులు. వారు కష్టపడి పనిచేసి సంతోషంగా జీవించేవారు. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. రామయ్య చాలా నిజాయితీగల మనిషి. కాని అతని పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. చిన్న పొలం మాత్రమే ఉండేది. దానితో వచ్చే పంట కూడా చాలా తక్కువ. రామయ్యకి భార్య లక్ష్మమ్మ. ఇద్దరూ చాలా కష్టపడి పనిచేసేవారు. అయినా రోజువారీ ఖర్చులు కూడా కష్టంగా సాగేవి. ఒకరోజు రామయ్య పొలంలో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటి వెనకాల ఉన్న చిన్న కోడిగూడును చూసి నిలబడ్డాడు. అందులో అతనికి చాలా ఇష్టమైన ఒక కోడి ఉండేది. ఆ కోడిని అతను చిన్నప్పటినుంచి పెంచుకున్నాడు. ఇది మనకి మంచి అదృష్టం తీసుకురావాలి అని లక్ష్మమ్మ నవ్వుతూ చెప్పింది. రామయ్య కూడా నవ్వాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య కోడిగూడుకు వెళ్లి గుడ్డు తీసుకురావాలని చూశాడు. కాని అక్కడ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అక్కడ ఉన్న గుడ్డు సాధారణంగా కనిపించలేదు. అది బంగారు రంగులో మెరుస్తోంది. రామయ్య మొదట నమ్మలేకపోయాడు. ఇది నిజంగా బంగారు గుడ్డా అని అనుకున్నాడు. అతను దాన్ని జాగ్రత్తగా తీసుకుని ఇంట్లోకి తీసుకువచ్చాడు. లక్ష్మమ్మ కూడా చూసి ఆశ్చర్యపోయింది. ఇది నిజంగా బంగారంలా ఉంది అంది. రామయ్య వెంటనే గ్రామంలోని బంగారు పనివాడి దగ్గరకు వెళ్లాడు. ఆ బంగారు పనివాడు గుడ్డును చూసి ఆశ్చర్యపోయాడు. ఇది నిజంగానే బంగారం అని చెప్పాడు. రామయ్య ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ రోజునుంచి రామయ్య జీవితంలో మార్పు వచ్చింది. ప్రతిరోజూ ఉదయం ఆ కోడి ఒక బంగారు గుడ్డు పెట్టేది. రామయ్య వాటిని అమ్మి కొద్ది కొద్దిగా డబ్బు సంపాదించాడు. కొన్ని రోజుల్లోనే అతని పరిస్థితి మెరుగయింది. ఇల్లు బాగుచేసుకున్నాడు. పొలానికి కొత్త పరికరాలు కొనుగోలు చేశాడు. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. రామయ్య ఒక్కసారిగా ఎలా ధనవంతుడయ్యాడు అని అందరూ మాట్లాడుకున్నారు. కొంతమంది అతనికి సంతోషించారు. కాని కొందరు అసూయపడటం ప్రారంభించారు. ఆ గ్రామంలో నాగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా లోభి. ఇతరుల సంపద చూసి అసూయపడేవాడు. ఒకరోజు నాగయ్య రామయ్యని గమనించాడు. ప్రతిరోజూ ఉదయం అతను కోడిగూడుకు వెళుతున్నాడు. ఏదో రహస్యముంది అని అనుకున్నాడు. ఆ రాత్రి నాగయ్య దొంగతనంగా రామయ్య ఇంటి దగ్గరకు వచ్చాడు. అతను దాక్కుని చూశాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య కోడిగూడుకు వెళ్లి గుడ్డు తీసుకున్నాడు. నాగయ్య కళ్లతో చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో, ఈ కోడి బంగారు గుడ్డు పెడుతోంది అని అతను మనసులో అనుకున్నాడు. అప్పుడతనికి ఒక లోభి ఆలోచన వచ్చింది. ఈ కోడి ప్రతిరోజూ ఒక గుడ్డు మాత్రమే పెడుతోంది. కాని దాని పొట్టలో ఇంకా చాలా బంగారముండాలి. నేనిప్పుడే దాన్ని తీసుకుంటే ఒక్కసారిగా ధనవంతుడ్నవుతాను అని అనుకున్నాడు. అతను ఆలోచించకుండా ఒక పెద్ద తప్పు చేశాడు. కోడిని చంపి దాని పొట్ట తెరిచాడు. కాని అందులో బంగారమేమీ లేదు. అది సాధారణ కోడిలాగే ఉంది. నాగయ్య ఒక్కసారిగా షాకయ్యాడు. అయ్యో, నేను పెద్ద తప్పు చేశాను అని తలపట్టుకున్నాడు. ఆ రోజునుంచి అతనికి బంగారు గుడ్లు రావటం ఆగిపోయింది. ఇదిలా ఉండగా గ్రామస్థులకు నిజం తెలిసింది. వాళ్లు నాగయ్యని మందలించారు. రామయ్యకి జరిగిన అన్యాయాన్ని చూసి అందరూ బాధపడ్డారు. గ్రామ పెద్ద ఇలా అన్నాడు. లోభం మనిషిని నాశనం చేస్తుంది. నాగయ్య తన లోభం వల్ల మంచి అవకాశాన్ని కోల్పోయాడు. రామయ్య కూడా కోపం పడలేదు. లోభం మనిషిని అంధుణ్ణి చేస్తుంది అని మాత్రమే అన్నాడు. ఆ రోజునుంచి గ్రామంలో అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకున్నారు. అధిక లోభం చివరికి నష్టమే తెస్తుంది. ఈ కథ మనకు చెప్పే నీతి: లోభం ఎక్కువైతే చేతిలో ఉన్నది పోతుంది.